హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ ఇంకా బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇంకా కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, అలానే కౌన్సిలింగ్ మనకి ఏ సైడ్లో స్టార్ట్ చేశారు, ఇంకా కౌన్సిలింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏవి, సో ఇప్పుడు అవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా కౌన్సిలింగ్ వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సైడ్లో స్టార్ట్ చేశారు. కౌన్సిలింగ్కి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా కౌన్సిలింగ్కి సంబంధించి డీటెయిల్గా చూసుకుంటే కౌన్సిలింగ్ వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ సైడ్లో మనకి స్టార్ట్ చేశారు. ఎవరైతే ఏపీఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్ కింద క్వాలిఫైడ్ మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ర్యాంకును బట్టి సో మీరు అగ్రికల్చర్ ఎలిజిబుల్ అవుతే మీరు అప్లై చేసుకోండి. ముందుగా మనం కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ చూసుకుంటే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్కి వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 13 జూలై నుంచి మనకి స్టార్ట్ చేశారనమాట. అంటే నిన్న సాయంత్రం నుంచి మనకి స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 2 ఆగస్ట్ అనమాట. అంటే విత్ లేట్ ఫీజు వచ్చేసి మనకి 12 ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫిల్ చేయడానికి మన లింక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సో మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో వీటికంటే ముందుగా మనం ఏపీఎంసెట్కి సంబంధించి మన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ చూసుకుందామంటే సో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంది, ఇంకా అప్లికేషన్ టైంలో మన ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి మనకి ఇంకా డీటెయిల్గా ఇచ్చారు. సో ముందుగా అక్కడ చూద్దాం ఒకసారి. ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ముందుగా మనకి అగ్రికల్చర్కి సంబంధించి ఇంకా అలానే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకి కాలేజ్ లిస్ట్ కూడా ఇచ్చారు. అంటే బోత్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఇంకా అలానే మన గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ కూడా ఇచ్చారనమాట. సో ముందుగా మనం గవర్నమెంట్ కాలేజ్ తీసుకుంటే మన గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి మనకి అగ్రికల్చర్కి వచ్చేసి 7 కాలేజీలు అయితే ఉన్నాయి. సో మనకి అగ్రికల్చర్ కాలేజీలు మనకి గవర్నమెంట్ వచ్చేసి బాపట్ల, నైరా శ్రీకాకుళం జిల్లా, రాజమండ్రి, తిరుపతి, మహానంది నంద్యాల జిల్లా, ఇంకోటి మనకి ఉదయగిరి నెల్లూరు జిల్లా, ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి పులివెందులు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ సంబంధించి గవర్నమెంట్ కాలేజీలు అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఫుడ్ టెక్నాలజీకి వచ్చేసి మనకి 2 కాలేజీలు ఉన్నాయన్నమాట. సో 2 కాలేజీలు ఏవంటే సో ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ బాపట్ల, ఇంకోటి వచ్చేసి మనకి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందుల. అలానే అగ్రికల్చర్కి సంబంధించి మనం ప్రైవేట్ కాలేజీలు అంటే అఫిలియేటెడ్ కాలేజ్ తీసుకుంటే మనకి టోటల్ మనకి 6 కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే హెచ్ఆర్ల శ్రీకాకుళం జిల్లా, ఇంకోటి వచ్చేసి మనకి సిఎస్పురం ప్రకాశం జిల్లా, మార్కాపురం ప్రకాశం జిల్లా, బద్వేల్ వైఎస్ఆర్ జిల్లా, అనంతపురంలో శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ కాలేజ్, ఇంకోటి ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకి తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి కాలేజ్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి ప్రైవేట్ కాలేజెస్. ఇవి కూడా కాకుండా మనకి ఇంకా 2 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయన్నమాట. అంటే వీటికి మనకి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి సంబంధం అయితే ఉండదు, కానీ కౌన్సిలింగ్ మాత్రం ఇక్కడ మనకి జరుగుతుంది. కానీ మీకు సీట్ వచ్చిన తర్వాత సో మీ సీట్కి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి సంబంధం అయితే ఉండదు. సో ఆ 2 కాలేజ్ ఏంటంటే సో ఒకటి వచ్చేసి బెస్ట్ కాలేజ్ అనంతపురం అనమాట. సో ఇంకోటి వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి అనమాట. ఇంకా మన ఏజీబీఎస్సీకి సంబంధించి టోటల్ మనకి ఎన్ని సీట్లు చూసుకుంటే సో టోటల్ మనకి ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ సీట్లు మొత్తం కలుపుకుంటే మనకి 1232 సీట్లు ఉన్నాయన్నమాట. ఫుడ్ టెక్నాలజీకి వచ్చేసి మనకి టోటల్గా 73 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనం అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఫీ చూసుకుంటే సో అగ్రికల్చర్కి వచ్చేసి పర్ ఇయర్ వచ్చేసి 46,429 రూపీస్ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ అలానే మనకి ఫుడ్ టెక్నాలజీ చూసుకుంటే 49,879 రూపీస్ అయితే పర్ ఇయర్ ఫీజు అయితే ఉంది. ఈ ఫీజు వచ్చేసి మనకి గవర్నమెంట్ అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీ కాలేజీలోకి అనమాట. ప్రైవేట్ కాలేజీలు తీసుకుంటే మనకి ప్రైవేట్ కాలేజీలో కాలేజీని బట్టి మనకి ఫీజు అయితే డిసైడ్ చేశారు. సో అది కూడా కన్వీనర్ కూడా వాళ్ళకి ఒక రకమైన ఫీజు ఇచ్చారు, ఇంకా మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి ఒక రకమైన ఫీజు అయితే ఇచ్చారు. సో అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మెయిన్గా కౌన్సిలింగ్కి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు డీటెయిల్గా చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మీ ఏపీ ఇంటర్ మార్క్స్ మెమో, ఏపీఎంసెట్ హాల్ టికెట్, ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్, 10th క్లాస్ మార్క్స్ మెమో, మీ కేటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ మీ స్టడీ సర్టిఫికేట్స్, ఇంకా మీ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇఫ్ నెసెసరీ, మీ ఇంటర్ టీసీ. సో ఇంకా మన నెక్స్ట్ చూసుకుంటే సో ఫార్మర్ కోటాకి సంబంధించి సో ఫామ్ 1, ఫామ్ 2 సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇందులో ఫామ్ 1 వచ్చేసి మీకు మొత్తం ఎంత ల్యాండ్ ఉందని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇంకా ఫామ్ 2 వచ్చేసి మీరు ఎనీ 4 ఇయర్స్ అంటే మీ టోటల్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సో ఎనీ 4 ఇయర్స్ మీరు సిటీస్లో కాకుండా పల్లెటూరులో చదివి ఉండాలన్నమాట. అలా ఎవరైతే ఒక 4 ఇయర్స్ అంటే సిటీస్లో కాకుండా అంటే మున్సిపల్ స్కూల్స్లో కాకుండా సో రూరల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటారో సో వాళ్ళు మాత్రం ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఫైనల్గా చూసుకుంటే సో మనకి లాస్ట్లో సో మీరు ఎన్సీసీ లేదంటే క్యాప్ సర్టిఫికేట్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ కానీ సో ఏదైనా ఉంటే సో మీరు ఆ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయొచ్చు. అలానే కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీ అప్లికేషన్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో మనకి ఫామ్ 1, ఫామ్ 2 ఇచ్చారనమాట. అంటే ఒకటి వచ్చేసి మనకి ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అనమాట, ఇంకోటి వచ్చేసి నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అనమాట. సో ఈ విధంగా మనకి ఏపీఎంసెట్లో మనకి అగ్రికల్చర్కి ఇంకా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ బ్రోచర్లు ఇచ్చారనమాట. సో ఎవరైతే ఏపీఎంసెట్లో బీఎస్సీ అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే ఈ డీటెయిల్స్ అన్ని చదివి మీరు అప్లై చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్లో బీఎస్ అగ్రికల్చర్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.